అనలిస్ట్ ఎంజీరావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీరావు గారు. ఢిల్లీలో జరిగిన ఓట్ చోర్ గద్దీ చోడ్ సభలో కాంగ్రెస్ నాయకులు మోదీ గవర్నమెంట్ మీద బీజేపీ మీద అనేక ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఓట్ల చోరీతోనే మోదీ అధికారంలోకి వచ్చారు అని చెప్పి గతంలో ఆరోపించారు, నిన్న కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ల డిఎన్ఏలో ఓట్ చోరీ ఉంది అంటూ కూడా రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు. ఎందుకు ఈ ఆరోపణలు, అంత అగ్రెసివ్ కామెంట్స్ చేస్తున్న కారణం ఏంటి? ఈ ఆరోపణల ఉద్దేశం ఏంటి? అంటే వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఎజెండా బయట పెట్టేసినట్టేనా? ఎస్ అండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇండియా గ్రూప్ అనే కూటమిని నడుపుతుంది. ఈ ఇండియా కూటమి ఏంటంటే అనైక్యత వల్ల, ఈ రీసెంట్గా చూస్తే మనకి బీహార్లో అపజయాల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ అనేది కొంచెం ప్రమాదంలో ఉంది, వీక్నెస్ బలహీనంగా కనపడుతుంది. ఈ సమయంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఇంకా 6 రాష్ట్రాల్లో, ముఖ్యంగా చెప్పాలి అంటే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా అస్సాం, తర్వాత గుజరాత్ ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి వచ్చే సంవత్సరం అంటే 2026లో. ఈ సమయంలో కాంగ్రెస్ బీజేపీ మీద ఒక భయంకరమైన అటాక్ మొదలుపెట్టింది. దీన్ని నేనైతే వచ్చే లోక్సభ ఎన్నికలకి, వచ్చే మినీ ఎలక్షన్స్, ఈ స్టేట్లో జరిగే ఎలక్షన్కి ఒక అజెండాగా అయితే అభివర్ణిస్తానండి. ఐ విల్ డిస్క్రైబ్ దిస్ యాజ్ ఏ నెక్స్ట్ ఎలక్షన్ అజెండా ఆఫ్ ది కాంగ్రెస్ అండ్ ఇండియా గ్రూప్. కానీ నిన్న ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభ అనేది ఒక కీలకమైన సభ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సభ పేరు ఏంటంటే ఓట్ చోరీ గద్దె చోడు. అంటే ఏంటంటే ఓట్లు దొంగలింపు, అదేవిధంగా గద్దెని కూడా అంటే పదవులను కూడా దొంగిలించింది బీజేపీ అని చెప్తూనే మోడీ ఇల్లీగల్ ప్రైమ్ మినిస్టర్, మోడీ అక్రమంగా కుట్రపూరితంగా పదవినే దొంగిలించి పదవిలోకి వచ్చాడు అనే మాటని కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా డెలిబరేట్గా నాన్సుడ్ ధోరణి, అంటే నోట్లో ఎటువంటి నాన్సుడ్ లేకుండా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే చాలా పెద్ద ఆరోపణ అండి ఇది. అంటే ప్రధాని మోడీ ఓటు చోరీ వల్ల పదవిలోకి వచ్చాడు, కానీ అది ఇల్లీగల్గా వచ్చాడు కాబట్టి ఇల్లీగల్ ప్రైమ్ మినిస్టర్, ఆయన గద్దె అయితే గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ ఒక మహోద్యమంగా ప్రారంభించినట్టే చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ట్రూత్ నాన్ వైలెన్స్, మహాత్మా గాంధీని ఆదర్శంగా చేసుకుని గాంధీ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడానికి ఉపయోగించిన ఆయుధాలైన సత్యం, ట్రూత్, నాన్ వైలెన్స్, అహింస ఆయుధాలను ఇప్పుడు మేము ఉపయోగిస్తాం. బీజేపీకి అటువైపు ఉన్నది ఏంటంటే సత్తా ఉంది, సత్తా అసత్యాలనే ఆయుధాలు వాళ్ళు పట్టుకొస్తే సత్యం అనే ఆయుధాన్ని నేను, అదేవిధంగా ఆ శక్తిని ఎదుర్కోవడానికి అహింసను మరి తీసుకొస్తాం, గాంధీయే ఒక ఆదర్శం అని కాంగ్రెస్ గాంధీని ఇన్వోక్ చేసింది, మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి కొంతమంది సీఎంలు, రేవంత్ రెడ్డి గారు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు వెళ్ళారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, సీఎంలు కొంతమంది ఏమంటున్నారంటే చాలా పెద్ద ఆరోపణ అండి. అంటే ఇక్కడ మైనారిటీలని, బీసీలని, దళితుల్ని ఏకం చేయడం కాంగ్రెస్ వైపు, ఏ విధంగా అక్కడ హిందుత్వ వైపు హిందూ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ బీజేపీ చేస్తూ ఉంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది, మైనారిటీలు, బీసీ, ఎస్టీ ఓటుల్ని దగ్గర పెట్టుకుంటుందన్నమాట. అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఏమన్నారంటే మొట్టమొదటిగా సిర్ పేరు చెప్పి, ఇది ఎలక్షన్ కమిషన్ చేస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు చెప్పి ఫస్ట్లో ఓట్లు తొలగిస్తారు కోట్ల మందివి, తర్వాత ఆధార్ కార్డులు తొలగిస్తారు, తర్వాత రేషన్ కార్డులు ఉండవని ఒక చాలా సంచలనమైన ఆరోపణ చేయడం జరిగిందండి. మామూలు ఆరోపణ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు బీజేపీ అనేది ఒక డిఎన్ఏలో ఒక ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉంది. ఈ ఐడియాలజీకి ఎగినెస్ట్గా మేము కాంగ్రెస్ ఐడియాలజీని తీసుకొస్తాం, కాంగ్రెస్ ఐడియాలజీని ఆదరించండి అని ప్రజలకు వాళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారు, తర్వాత ప్రియాంక గాంధీ గారు అయితే ఇంకొక మెట్టు వెళ్ళిపోయి ఇంకొక చాలా పెద్ద మెట్టు వెళ్ళిపోయి ఆయన ఇల్లీగల్ ప్రధాని అని డైరెక్ట్గా పదం ఉపయోగించడం జరిగింది. తర్వాత ఇంకా అతిపెద్దది ఒకటి ఏంటంటే ఒక ఈవీఎం అనేదే ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్కి ఐడియాలజీకి ఆదర్శమైంది. ఈవీఎం లేకుండా కాంగ్రెస్ని ఓడించండి అనే ఒక పెద్ద ఛాలెంజ్ అనేది బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఈవీఎం లేకుండా బ్యాలెట్టే మీరు రండి ఆయుధాలకి కింద మేము గెలుస్తామని. ఇంకా తర్వాత ఇదే సభలో ఇంకొక జరిగిన చాలా పెద్ద ఆరోపణ, దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారితీసిన అంశం ఏంటంటే మల్లికార్జున ఖర్గే గారు అంటున్నారు, మేము చాలాసార్లు వాడొచ్చు, మీ బీజేపీ పీపుల్ చెప్తున్నట్టు, ఒక గాడ్సే ఐడియాలజీ ఉన్న పీపుల్, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న పీపుల్ చెప్తున్నట్టు కాంగ్రెస్ ఓడిపోయే చాలాసార్లు వాడవచ్చు, 100 సార్లు వాడవచ్చు, ఓడినప్పటికీ మా క్యాడర్ అలాగే ఉంది, మా భావజాలం మాత్రం చనిపోదు, మేము పోరాడుతూనే ఉంటాం, వీ విల్ కీప్ ఆన్ ఫైటింగ్.
ఓకే, మేము ఫైట్ చేస్తూనే ఉంటాం, కానీ మోడీ ఒక్కసారి ఓడిపోతే ఇక కనుమరుగైపోతారు, చరిత్రలో ఉండరని ఒక పెద్ద ఛాలెంజ్ చేయడం జరిగింది. మేము పోరాడుతూనే ఉంటాం, ఎందుకంటే సత్య అహింసలకు అనే దానికి ఒక ఓపిక కావాలా, పేషెన్స్తో మేము పోరాడుతూ ఉంటామని మహాత్మా గాంధీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చెప్పడం జరిగింది. తర్వాత అంబేద్కర్ చూపిన బాటలో మేము వెళతామని, ఒక రాజ్యాంగ రక్షణకు కాంగ్రెస్ వెళుతుందని పెద్ద మహోద్ధృతమైన ఒక ఉద్యమాన్ని నిన్న కాంగ్రెస్ ప్రారంభించడం జరిగింది. బీజేపీ దీనికి ప్రతిస్పందనగా ఏం చెప్తుంది? కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ అసత్యం, కాంగ్రెస్కి ఐడియాలజీ లేదు, కాంగ్రెస్ ఇంకా బలహీన పడిపోయింది అన్నట్టు బీజేపీ విమర్శించింది. అసలు బీజేపీ దీనికి అంత ప్రాముఖ్యత కూడా ఇచ్చినట్టు కనపడడం లేదు. గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే కాంగ్రెస్ ఇన్ని ఆరోపణలు చేస్తే బీజేపీ ఈ కాంగ్రెస్ ఆరోపణలకు అంత ప్రాముఖ్యత కూడా ఇచ్చినట్టు కనపడలేదు, నెగ్లెక్ట్ చేసింది, ఉపేక్షిస్తూ ఏదో క్రిటిసిజం చేసింది, అంత డీప్గా వెళ్ళలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్ని చేసినా బీహార్లో ఏం జరగాలో అది జరిగింది, మళ్ళీ ఏం జరగాలో అది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మోడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దేశాన్ని రక్షించేదే బీజేపీ ఐడియాలజీ అనుకుంటూ వాళ్ళు వెళ్తున్నారన్నమాట. ఏదేమైనప్పటికీ ఈ సభ అనేది చాలా పెద్ద ప్రాముఖ్యత. తర్వాత ఈసీపై వీళ్ళు కాంగ్రెస్ ఈసీని దాడి చేయడం ఎంతటి దారుణం అంటే, ఎంతటి దారుణంగా అటాక్ చేసిందంటే దాన్ని ఎలా చర్చ, దేశంలో అతిపెద్ద చర్చ అనమాట ఇది. ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ ఉంది, రాజ్యాంగం అనేది ఓట్ల ద్వారా వస్తుంది, ఈ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ ఒక పెద్ద సంస్థ. కానీ ఎలక్షన్ కమిషన్లో ఉన్న ఎలక్షన్ కమిషనర్, ఇంకా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ అయిన జ్ఞానేశ్వర్ కుమారు, సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈ పేర్లు ఉదాహరించి మరీ చెప్పడం జరిగింది. ఏదో ఎలక్షన్ కమిషన్ అని కాదండి, ముగ్గురు ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎలక్షన్ కమిషనర్, ఇంకా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ పేర్లు సంబోధించి, అది కూడా అందరు లీడర్లు కూడా ఈ పేర్లు సంబోధించి ఎలక్షన్ కమిషన్కు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఇమ్యూనిటీ, అంటే వాళ్ళకి ఇంకా ఎటువంటి కేసులు పెట్టడం కుదరదనే చట్టాన్ని తొలగించి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో, అంటే ఆ చట్టం పెట్టిన రోజు నుంచి తీసుకొచ్చి ఈ నేరాలన్నిటికీ మేము తప్పకుండా శిక్షిస్తా, నేను వదలను అని ఆయన రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్పై కాంగ్రెస్ చేసిన ఆరోపణ అనేది చాలా పెద్దది. రీసెంట్గా 50 మంది జ్యూరిస్ట్స్, అంటే న్యాయ కోవిదులు, మేధావులు, ప్రొఫెసర్లు, ఇలాంటి వాళ్ళు 50 మంది లెటర్ రాయడం జరిగింది. ఎవరికి? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, కాంగ్రెస్కి కూడా లెటర్ రాశారు. వాళ్ళు కాంగ్రెస్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ మీద చేస్తున్న దాడి రాజ్యాంగానికి అంత మంచిది కాదు, భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇలాంటివి మానేయండి, రాజ్యాంగాన్ని మీ పదవి కోసం రాజ్యాంగాన్ని అటాక్ చేయొద్దని మేధావులు లెటర్ రాయడం జరిగింది రీసెంట్గా 50 నుంచి 100 మంది. ఓకే, ఈ దృష్ట్యా చూస్తే అసలు దాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ మళ్ళా ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేయడం, పేర్లు కూడా ఉదాహరించి వీళ్ళు బీజేపీకి సహకరిస్తున్నారంటూ అనేది, అంటే ఇప్పుడు రాజ్యాంగం అనేది నాశనం అవుతుంది, రాజ్యాంగ దురాక్రమణ జరుగుతుంది, అంటే కబ్జా జరిగిపోయింది రాజ్యాంగానికి బీజేపీ వల్ల, కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము వదలము, రాజ్యాంగబద్ధ సంస్థే రాజ్యాంగాన్ని పాడు చేస్తుంది అని డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మళ్ళా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదని తర్వాత చూద్దాం. కానీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ మీద అటాక్ చేయడం అంటే రాజ్యాంగబద్ధ సంస్థ. అసలు నేను ఏం చెప్తానంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 కంటే ముందే ఆర్టికల్ 326 నుంచి ఈ 329 వరకే అమల్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఎలక్షన్ పెట్టడం అనేది అంత ఇంపార్టెంట్. ఎలక్షన్సే ప్రజాస్వామ్యానికి మూలం, ఈ ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగానికి మూలం. మరి కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ని ఆరోపణ చేయడం అనేది, ముగ్గురు ఎలక్షన్ కమిషనర్ల పేర్లు కూడా ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చి డైరెక్ట్గా క్రిటిసైజ్ చేయడం అంటే ఎలక్షన్ కమిషన్ యందు ఉన్న నమ్మకం అనేది పాడవుతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ యందు నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యం యందు, రాజ్యాంగం యందు నమ్మకం పోతుంది. ఇప్పటికే భారతదేశంలో ఎలక్షన్ పెడితే కేవలం 60% మంది వస్తున్నారు, 40% మంది, అంటే అమెరికా అంత పాపులేషన్ ఓటర్స్ అసలు ఓటేయడానికే రావడం లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ యందు నమ్మకాన్ని ప్రోధి చేయాల్సింది పోయి ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణ వల్ల ఎలక్షన్ కమిషన్ యందు నమ్మకం దిగజారుతుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మరి ఏం చేయాలి అంటే ప్రభుత్వం, ముఖ్యంగా ఏ ప్రభుత్వం అనేది కాదు, ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ప్రజలకు ఈ డౌట్ని పోగొట్టాలి. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత మేము ఎలా మెయింటైన్ చేస్తున్నాం, సిర్ అనేది రాజ్యాంగబద్ధమే, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం మేము ఓటర్ రివ్యూ చేస్తున్నాం అని ఎక్స్ప్లెనేషన్ గట్టిగా ఇవ్వాలండి. ఎక్స్ప్లెనేషన్ ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేస్తే ఇటు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్ని కొట్టినట్టు అవుతుంది, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలి. ఈ ట్రస్ట్ లేకపోతే, నమ్మకం లేకపోతే అది భారత ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తుంది. ఇప్పుడు మనం పక్క దేశాల్లో చూస్తూ ఉన్నాం,
కాబట్టి ఇప్పుడు నిన్న రామ్లీలా మైదానం న్యూఢిల్లీలో కాంగ్రెస్ మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో చేసిన ప్రధానమైన ఆరోపణల మీద దేశవ్యాప్త చర్చ. అంటే కాంగ్రెస్ మీరు అడిగినట్టు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే ఎలక్షన్కి ఒక అజెండా తయారు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏకం చేయడం, మిగిలిన పార్టీలని కాంగ్రెస్ వెనకాల పెట్టుకునేటట్టు అది ఒక అజెండా తయారు చేసుకుని వచ్చే లోక్సభ ఎన్నికలే అంటే ఇంకా బీహార్ లాంటి డిఫీట్ రాకూడదని అది చాలా కృతనిశ్చయంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్టు నిన్న మీటింగ్తో మనకు కనపడుతుంది.